విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా అన్యాయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. హైకోర్టు తీర్పు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టలాంటిదని పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదన్నారు. అయినా ప్రభుత్వం ఫీజుల కేసు విషయమై సరైన వాదనలు వినిపించకపోవడం అడ్వకేట్ జనరల్ అసమర్థత వల్లే తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ తీర్పుపై వెంటనే అపీల్ చేయాలని డిమాండ్ చేశారు. విజువల్ గా వెంటనే 6,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ పాలనను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ నేతలు రాజేందర్, మోదీ, రామ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 67,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎవరికి ఇచ్చారని మేము అడుగుతున్నాం. ఇలా కేవలం ఇలా అన్నారు. మరి కేసీఆర్ ఓడగొట్టేంత దమ్ము ధైర్యం దగ్గర ఉన్నారా? లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లా లేదు. ఎందుకంటే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము వాళ్ళు తీసేయలేక కోర్టు పోయి కోర్టు నుంచి మీరు విద్యార్థులతోటి ఫీజు కట్టించుకోరని చెప్పి కోర్టు నుంచి తీర్పు తీస్తారా? మీరు ఒక బతికేనా? మీరు పిల్లలతోటి ఇప్పుడు కృష్ణన్న గారు పోరాటాలు చేసి అప్పుడు ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టించింది వేరే ప్రభుత్వం అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. అప్పుడు విద్యార్థుల పట్ల కృష్ణన్న గారు పిల్లలు చాలా మంది చదువుకు దూరం అవుతున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి చాలాసార్లు మెమోరాండాలు ఇచ్చి విన్నపం చేస్తే చాలా రోజుల తర్వాత ఇది ఇట్లనే పెండింగ్ పడుతుందని చెప్పి ఆమోద దిశ ప్రకటించాడు. కానీ గొప్ప మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా కృష్ణయ్య గారు కూర్చోవడానికి వీల్లేదు. ఆయన పెట్టినటువంటి డిమాండ్ ఒక్క నిమిషం కూడా కూర్చోలేకుండా ఈ స్కీమ్ పెట్టాడు. ఇప్పుడు కూడా ఇది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఆ తర్వాత మళ్ళా రోషయ్య గారు తీసేయాలని చెప్పి చూసాడు. అప్పుడు అన్న 5 రోజులు ఆమోదీక్ష చేసి ఈ స్కీమ్లన్నీ మళ్ళీ పెట్టించడం జరిగింది. ఈ స్కీమ్ల జోలికి రోషయ్య వచ్చిండు. రోషయ్య ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకుంటారా లేకపోతే పిల్లల ఫీజులు మొత్తము ప్రభుత్వమే భరిస్తుందా మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ మరి కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగంలో లేదా విద్యార్థులకు ఫీజు పథకం లేదని మేము అడుగుతున్నాం. ఏ విద్యార్థులు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి అందరూ తెలియదా? ఇదే రాహుల్ గాంధీ మరి ఎక్కడికి వచ్చి చిక్కడిపల్లికి వచ్చి అశోక్ నగర్కి వచ్చి ఇలా విద్యార్థులకు అన్యాయం లేదు తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇలా మీరు విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ పథకాన్ని కోర్టులో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి సరైన వాదనలు నిలిపియాలి. కాలేజ్ యజమాని ఇట్లా గతంలో ఈ ప్రభుత్వం 2008లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి పెట్టాడు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ పథకం నడిపారు. ఆ తర్వాత కేసీఆర్ పెట్టిన తర్వాత 10 ఏళ్ళు కూడా వారిగా చాలా పెద్ద ఎత్తునే బడ్జెట్ ఇచ్చారు. పథకానికి శని పట్టింది, ఆయనకు శని పట్టింది. ఆయన నేను లక్ష్మీపుత్రుడిని, ఆయన రాజ్యాన్ని వెళ్తా, అందరినీ బెదిరిస్తా, పెడతా, అందరినీ కొనేస్తా, అనేక రకాలుగా చెప్తున్నాడు, భయపెడుతున్నాడు. మానుకో ప్రభుత్వంలో మంచి పరిపాలన చేసేటోళ్ళకే పేరు వస్తుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ప్రజా వ్యతిరేకత, బీసీ వ్యతిరేక చర్యలు ధైర్యం చేయలేదు. కేసీఆర్ లాంటి ఉద్దారే అందరూ దొరాని విమర్శారు. అసలు కేసీఆర్ బీసీలకు అనుకూలంగా గురుకులాలు పెట్టి ఫీజుల బకాయిలు ఇచ్చారు. అనేక కుల సంఘాల భవనాలు మంచి పథకాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా అటువంటి ఉద్దండుని ఏదో నిరుద్యోగ మీద యువతి ఓడించడం నీతరం కాదు, నితరంగా ఓడించడానికి కేవలం బీసీలు యోగులు కట్టి చిన్న పొరపాటు చేస్తేనే కేసీఆర్ ఓడించారు. నువ్వైతే మొత్తం వచ్చిన నుంచి అన్ని తప్పులే, బ్లండర్సే, బీసీ వ్యతిరేక చర్యలు, నిరుద్యోగ వ్యతిరేక చర్యలు, మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేయడం,
వ్యగవరు నిన్నెట్టి పరిస్థితుల ప్రజలు క్షమించారు, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకు వదిలిపెడతాం, ఏ విధంగా వదిలిపెడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి, ప్రతిపక్షాలు కూడా దీని మీద సీరియస్గా స్పందించాలి. ముఖ్యమంత్రి అనుకుంటున్నారు